టీడీపీ తరపున మరో అభ్యర్థిగా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు లింగమనేనికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపు 12 ఏళ్లుగా ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్ లోనే చంద్రబాబు నివసిస్తున్నారు. అలాగే లింగమనేని ఆధ్వర్యంలోని దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇక గతంలో లింగమనేనికి చెందిన ఎయిర్ కోస్తా విమానయాన సంస్థలో రామ్ చరణ్ తేజ్ పెట్టుబడులు కూడా పెట్టారు. ఎన్నికల సమయంలో లింగమనేని రమేష్ ఆర్థికంగా కూడా చంద్రబాబుకు అండగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు కూడా రమేష్ ను పెద్దల సభకు పంపిస్తా అనే హామీ ఇచ్చారనేది పార్టీలో వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో లింగమనేనికి దాదాపు రాజ్యసభ సభ్యత్వం ఖాయమనే మాట వినిపిస్తోంది. అయితే ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో 2 బీజేపీ అడుగుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిజానికి వైసీపీ తరపున ఎంపీగా పదవీ విరమణ చేయనున్న పరిమళ్ నత్వానీకి బీజేపీ పెద్దలకు మంచి సంబంధాలున్నాయి. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి నత్వానీ అత్యంత సన్నిహితులు. అందుకే నత్వానీ కోసం ముఖేష్ స్వయంగా తాడేపల్లి వచ్చి జగన్తో భేటీ అయ్యారు. నత్వానీని వైసీపీ తరపున పెద్దల సభకు పంపటం వెనుక బీజేపీ అగ్రనేతల వ్యూహం కూడా ఉందనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. ఈసారి కూడా నత్వానీని పెద్దల సభలో కొనసాగించేందుకు టీడీపీ మద్దతు అడిగే అవకాశం లేకపోలేదు. అయితే నత్వానీ టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేస్తారా లేక బీజేపీ తరపున అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇక మిగిలిన ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. మరి రాజ్యసభ సీట్ల పంపకం అభ్యర్థులు ఎవరో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.